భట్టి విక్రమార్క రెండవ భాగం. కొన్నాళ్ళు అలా గడిచాక చంద్రవర్ణుడు వ్యాధితో మంచం పట్టాడు. ఎన్ని చికిత్సలు చేయించినా ప్రయోజనం కనబడక అతనిక జీవించడని నిర్ణయించుకొని కొడుకులు అతనికి సేవలు చేయసాగారు. అలాంటి సమయంలో ఒకనాడు చంద్రవర్ణుడు భర్తృహరి ముఖం చూసి దుఃఖించడం మొదలుపెట్టాడు. అది చూసిన ముగ్గురు, ఇదేమిటి, మన తండ్రికి మన నలుగురుము సమానమే కదా, భర్తృహరి ముఖం చూసి ఎందుకు విచారించడం అని గుసగుసలాడుకున్నారు. చంద్రవర్ణుడు వారి ఆలోచనలు గ్రహించి దగ్గరకు పిలిచాడు. కుమారులారా, మీరు నలుగురు నాకు సమానులే, అయినా భర్తృహరి ముఖం చూసి దుఃఖించడానికి కారణం ఉన్నది. మీ తల్లులను నేను పెళ్లాడటానికి భర్తృహరి తల్లే కారణం. ఆవిడే నన్ను మొదట వరించింది. న్యాయంగా అలంకారవతి నాకు పెద్ద భార్యగా ఉండవలసింది. కానీ ధర్మశాస్త్రం పాటించవలసి వచ్చినందున నలుగురి భార్యలలోనూ కడపటి అయ్యింది. అయినా నేను నా మనసులో ఆమెనే పెద్ద భార్యగా భావించాను. ఆవిడ కొడుకు చిన్నవాడైనా మీలో పెద్దవాడిగానే తలచాలి. ఇలా రెండు విధాలా అతను లోటుపడి ఉన్నందువల్ల అతనిని సంతోష పెట్టడానికి నా రాజ్యాన్ని అతనికే ఇచ్చి పట్టాభిషేకం చెయ్యాలి అనుకుంటున్నాను. ఇందుకు మీరు అసూయ చెందకుండా నిర్మలమైన మనస్సుతో మెలగాలి. దీనికి మీరు అంగీకరిస్తే నా ఆత్మకి శాంతి కలుగుతుంది. నా మాటలకి మీరేమంటారో చెప్పండి అని అన్నాడు. వరరుచి భట్టి విక్రమార్కుడు తండ్రి మాటలు విని, తండ్రి, నీ పాదాల సాక్షిగా నీ ఆజ్ఞను అనుసరించి భర్తృహరికే సహాయకులుగా ఉంటాము. అతనికి పట్టాభిషేకం చెయ్యడం మా అందరికీ సమ్మతమే, సంతోషమే. ఇందుకోసం మీరేమీ చింతించనవసరం లేదు అని అన్నారు. చంద్రవర్ణుడు మంచి ముహూర్తంలో భర్తృహరికి పట్టాభిషేకం చేయించి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యభారం అప్పగించేసి నిశ్చింతగా శరీరం వదిలేశాడు. కుమారులు నలుగురు ఉత్తరక్రియలు జరిపించారు. భర్తృహరి అన్న సాయంతో రాజ్యపాలన చెయ్యసాగారు. అతని సత్ప్రవర్తనకి దయాధర్మ గుణాలకి ప్రజలు సంతోషిస్తూ పొగుడుతూ ఉంటే అతని కీర్తి లోకమంతా వ్యాపించింది. ఒకనాడు అతన్ని చూడాలని ఒక యోగి రాజసభకు విచ్చేశాడు. రాజు అతనిని ఎంతో భక్తిగాను గౌరవంగాను ఆహ్వానించి ఆసనం మీద కూర్చోబెట్టి, మహాత్ములు పని లేకుండా ఊరికే రారు, మీరు వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. అందుకు ఆ యోగి, రాజా, నీ విద్యా వివేకాలని, సద్గుణ సంపదలని, నీతిని లోకులు చాలా ప్రశంసిస్తూ ఉంటే విని నిన్ను చూడాలనిపించి వచ్చాను. నీ సద్గుణాలు నేను విన్నదానికంటే ఎక్కువగా ఉన్నాయి. దేవుడు నీకు ఎప్పుడూ మేలు చెయ్యాలి అని ఆశీర్వదించి ఒక దానిమ్మ పండును రాజు చేతికి ఇచ్చి, రాజా, ఇది అందరికీ లభించే పండు కాదు, దేవలోకం నుంచి తేబడింది. దీనిని ఎవరు తింటారో వారు నిత్యము యవ్వనవంతుడిగానే ఉంటారు, ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు. ఇది నీలాంటి ఉత్తముడు తినటం మంచిది, నీకివ్వాలనే తెచ్చాను. దీనిని తిని యవ్వన భాగ్యం పొంది ఆనందించు అని వెళ్ళిపోయాడు. ఆ పండుని తీసుకొని భర్తృహరి అంతఃపురానికి వెళ్ళాడు. భార్యలలో పెద్ద భార్య అయిన మోహనాంగి మీద అతనికి ప్రేమ ఎక్కువ. అందుచేత ఆ పండుని ఆమెకు అందించి దాని మహిమ చెప్పి, సుందరి, దీనిని భుజించడానికి నువ్వే అర్హురాలివని తెచ్చాను. దీనిని భక్షించి కలకాలము యవ్వనవతిలాగే ఉండి నాకు సంతోషం కలిగించు అని అన్నాడు. తర్వాత తింటాను అని ఆమె దానిని దాచింది. తన భర్త సకల సద్గుణాలు కలిగి ఉన్న, తానతనితో సర్వ ఐశ్వర్య భోగాలు అనుభవిస్తున్న, అతనికి తన మీద అతి ఎక్కువ అనురాగం ఉన్న మోహనాంగికి అతనితో తృప్తి లేదు. అయినా భర్తంటే ఎంతో ప్రేమ నటిస్తూ రహస్యంగా పురుషుల మీద వాంఛ పెంచుకుంటూ వీటిల కోసం చూస్తూ ఉన్నది. కానీ అంతఃపురంలో ఉండటం, భర్త చండశాసనుడు కావటంతో ఆమె ఆశ నెరవేరడం లేదు. అలా విచారిస్తూ చివరికి తమ గుర్రాల సేవకులలో ఒక వయసువాడిని చూసి మరెవరూ దొరకరని అతనినే కామించి తన కోరిక తెలిపింది. ఆ పిరికివాడికి తానే ధైర్యం కలిగించి వాడితో చాలా కాలంగా తన వాంఛ తీర్చుకుంటూ వస్తున్నది. మోహనాంగి విషయంలో ఏ సందేహమూ లేని భర్తృహరి ఆమె తనని అపారంగా ప్రేమిస్తుందనే అనుకుంటున్నాడు. ఆమె చేసే పాడు పని అతనికి తెలియదు.
రాజిచ్చిన పండుని మోహనాంగి తన విటుడైన గుర్రాల సేవకుడికి వచ్చి ఇచ్చింది. ఇది కలకాలము యవ్వనం నిలిపే దివ్య ఫలం. ఒక యోగి నా భర్తకు ఇవ్వగా అతను నాకిచ్చాడు. దానిని దాచి నీకిస్తున్నాను. తిని నిరంతరము యవ్వన ఆరోగ్యాలు కలిగి ఉండి నన్ను సుఖపెడుతూ ఉండు అన్నది ప్రేమతో. వాడు దానిని తీసుకున్నాడు. కాని మనసులో, దానిమ్మ పండు తిన్నంత మాత్రాన ముసలితనం రాక ఆగిపోతుందా? ఈ మాట ఎవరు నమ్ముతారు? దీని మొగుడు ఎగతాళికి అలా చెబితే ఇది నిజమని నమ్మేసి గొప్పగా నాకు బహుమతిగా ఇస్తున్నది. ఈ వాడిన పండుని తినే కర్మేంటి? అంగట్లో మంచి పళ్ళు ఎన్నో దొరుకుతున్నాయి అని అనుకొని, వెర్రిదానా, ఈ పండులో గొప్ప మహిమ ఉన్నట్లు చెబుతున్నావు. అదే నిజమైతే దీనిని నీ మొగుడే తినేవాడుగా. తాను ముసలాడవడానికి సిద్ధపడి నిన్ను వయసుదానిగా ఉండాలని ఇస్తాడా? నేను నీలా తెలివి తక్కువ వాడిని కాను. ఇప్పుడే కాదు కాని తర్వాత తింటాను అని బట్టలో కట్టుకున్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ కొంతసేపు సుఖించారు. నా మగడు వస్తాడు, నేను వేగంగా పోవాలి, మన్నించు అంటూ మోహనాంగి అతని నుంచి విడివడి వెళ్ళిపోయింది. అంతఃపురం చేరుకొని పరమ పవిత్రలా ప్రవర్తించసాగింది. గుర్రాల సేవకుడికి మోహనాంగి కంటే ప్రియమైన ఆడది మరొకర్త ఉన్నది. అదంటే వాడికి ఎక్కువ ప్రేమ. దాని పేరు కాళి. పిడకలు చేసి అమ్ముకోవటం దాని వృత్తి. మోహనాంగి ఇచ్చేవన్నీ గుర్రంవాడు తీసుకువెళ్ళి దానికే ఇస్తాడు. ఆ పండును కూడా అలాగే దానికిచ్చి, ప్రియురాల, దీనిని తిన్నవాళ్ళెప్పుడు యవ్వనంలోనే ఉంటారట. నువ్వు అలా ఉండటం నాకిష్టం అని అన్నాడు. అది దానిని ఒడిలో దాచుకున్నది. మర్నాడు పేడ పిడకలు గంప నిండిపోగా దాచిన దానిమ్మ పండు గుర్తుకు వచ్చి దానిని తీసి గంపలోనే పేడ మీద పెట్టి గంపను నెత్తిమీద పెట్టుకొని వీధిలో పోసాగింది. ఆ సమయంలో మేడ మీద అటూ ఇటూ పచార్లు చేస్తూ వీధిలో వచ్చేపోయే వారిని చూస్తున్న భర్తృహరి పేడగంప మీదున్న దానిమ్మ పండు యోగేశ్వరుడు తనకిచ్చిన దానిలా ఉందని అనుమానం కలిగి, ఆ పండేనా? అది మోహనాంగికి ఇచ్చాను కదా, ఆమె దానిని ఎందుకు తినలేదు? తినకపోతే మాత్రం దీని దగ్గరకు ఎలా వచ్చింది? గుర్తులు బట్టి చూస్తే ఆ పండులాగే ఉన్నది. అవునో కాదో? అలాంటిదో మరొక పండేమో నిజం తెలుసుకోవాలి అని అనుకొని ఒకరిని పిలిచి ఆమెను తీసుకురమ్మన్నాడు. నౌకరు ఖాళీని గంపతో సహా తీసుకువచ్చాడు. పండును కడిగి ఇమ్మని నౌకరికి చెప్పాడు రాజు. ఖాళీ ఆ పండెక్కడదో, రాజు ఎందుకు తీసుకున్నాడో, ఏమిటో సంబంధమో అని భయపడుతూ నిలుచున్నది. భర్తృహరి ఆ పండును జాగ్రత్తగా చూసి అది తాను మోహనాంగికి ఇచ్చిందే అని ధ్రువపరుచుకొని ఆ పండు ఈమె దగ్గరికి ఎలా వచ్చిందో అని అర్థం కాక, ఈ పండుని ఎక్కడి నుంచి తెచ్చావు? నీకు ఎవరు ఇచ్చారు? నిజం చెప్పకపోయావో నీ ప్రాణం తీస్తాను అని దానిని గద్దించి అడిగాడు. ఆమె వణికిపోతూ, మహారాజా, దీనిని నేను దొంగిలించలేదు. మీ గుర్రాల సేవకులలో ఒకడు నా ప్రియుడు. నిన్న రాత్రివాడు దీనిని తీసుకువచ్చి, ఇది తిన్నవాళ్ళెప్పుడు యవ్వనంలోనే ఉంటారు. అలాంటి మహిమ ఉన్న వాటిని నువ్వే తినాలి అంటూ ఇచ్చాడు. అప్పుడు నేను దీనిని తినక తర్వాత తినొచ్చులే అని వదిలేశాను. ఇప్పుడే గంపలో పేడ పెట్టుకొని ఇంటికి పోతూ ఉంటే మీరు పిలవగా ఇక్కడికి వచ్చాను. ఆ పండు నా ప్రియుడికి ఎలా లభించిందో నేను అడగలేదు. ఇది నిజం. ఇంతకంటే నాకేమీ తెలియదు అని మొరపెట్టుకున్నది. అప్పుడు రాజు ఆ గుర్రాల సేవకుడిని అక్కడికి రప్పించాడు. ఈ పండు నీకెలా వచ్చింది? నిజం చెప్పు, లేదంటే ప్రాణం తీస్తాను అని గద్దించేసరికి వాడు భయంతో కంపిస్తూ నిజం చెప్పేశాడు. ఆ సేవకుడితో మోహనాంగికి గల అక్రమ సంబంధం గురించి వినేసరికి రాజు ఆశ్చర్యము ఆగ్రహము కూడా పట్టలేకపోయాడు. తక్షణమే మోహనాంగిని అక్కడికి తీసుకురమ్మని భటుడిని ఆజ్ఞాపించాడు. మోహనాంగి, ఇన్నాళ్ళు ఎంత నేర్పుగా నటించావు. సమస్త భోగాలు అనుభవిస్తూ హంసతూలిక తల్పం మీద శరీరం వాల్చే నీకు ఒక గుర్రప సేవకుడితో కొంపు కొట్టే గుర్రపుశాలలో పడక నువ్వు చేసిన ఘోర అపరాధాన్ని క్షమించకూడదు. నిన్ను ఖండలు ఖండలుగా నరికి కాకులకి గద్దలకి వెయ్యాలి. నాదే బుద్ధి తక్కువ. నిన్ను మితిమీరి ప్రేమించడం నాదే తప్పు అని మనసులో అనుకున్నాడు. మోహనాంగిని తీసుకురాగానే, మాయలేడి, నిజం చెప్పు. నేను నిన్ను తినమని ఇచ్చిన పండు ఏం చేశావు? నువ్వు తిన్నావా?
మరెవరికైనా ఇచ్చావా అని గద్దించాడు. భర్త కోపము, తన విటుడు గుర్రంవాడు చేతులు కట్టుకొని అక్కడ నిలబడి ఉండటము, ఆ వాతావరణము చూసి తన రహస్యము ఎలాగో భర్తకు తెలిసిపోయిందని, అందుకే పిలిపించి ఉంటారని శంకించి నోరు విప్పకుండా ఉండిపోయింది. పాపాత్మురాలా, నువ్వు చెప్పకపోయినా అంతా తెలుసుకున్నాను. నిన్నెంతగానో ప్రేమించినందుకు నన్ను మోసగించావు. ఇంక దాచడం ఎందుకు? నీ ముఖం చూస్తేనే పాపం. ఆ దానిమ్మ పండు ఈ గుర్రం వాడికి ఇవ్వలేదా? వీడితో నువ్వు అక్రమ సంబంధం జరపడం లేదా? నీలాంటి వాళ్ళు ఉండకూడదు. నిన్ను ఈ గుర్రపు వాడిని ఒక్కసారే నరికేసి శాంతిస్తాను అంటూ కత్తి తీశాడు. మోహనాంగి గుర్రపువాడు తమ ప్రాణాలు ఆ క్షణంలోనే పోయాయి అనుకున్నారు. కాని భర్తృహరి మహావివేకవంతుడు కావటం వలన అంతలోనే మనసు మార్చుకొని, వీళ్ళని చంపి ఏం ప్రయోజనం? అందువల్ల నాకు జరిగేదేమిటి? అపకీర్తి పోదు సరికదా, అనవసరంగా స్త్రీహత్యా పాతకం వస్తుంది అని నిర్ణయించుకొని, మీరు చేసిన నేరానికి మిమ్మల్ని నరికేయాలి, కానీ నేనలా చెయ్యకుండా వదిలేస్తున్నాను. మీరు ఒకరిని ఒకరు మోహించుకున్నారు కనుక ఎక్కడికైనా పోయి నిర్భయంగా భార్యాభర్తల్లాగా బతకండి, పొండి, నా దేశంలో ఉండకండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. యువతుల వద్దకు పోక ఎవడు ప్రవర్తిస్తున్నాడో వాడే బుద్ధిమంతుడు. స్త్రీలను నమ్మి బాగుపడినవాడు ఎవడూ లేడు. ఇంకా జీవితకాలమంతా పెద్దలతో సాంగిత్యం చేస్తూ భగవంతుడి ఆరాధనలో గడపడమే కర్తవ్యం అని నిశ్చయించుకున్న భర్తృహరి అంతఃపురానికి పోయి భార్యలందరినీ పిలిచి జరిగిన వృత్తాంతము తన నిర్ణయము చెప్పి, ఇంక మీరు మీ ఇష్టానుసారం చేసుకోవచ్చును. మీకు నాకు ఏ విధమైన సంబంధమూ లేదు. ఇంతవరకు మీరు నా భార్యలు కనుక మీకు తగిన ధనమిచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. మీరు కూడా వెళ్ళిపోండి అని వారికి ధనమిచ్చి అంతఃపురం నుంచి బయటకు పంపేసి అన్న అయిన వరరుచిని పిలిచి జరిగినదంతా చెప్పాడు. అన్న, తండ్రిగారి ఆజ్ఞానుసారంగా నేను రాజ్యపాలన చెయ్యవలసి వచ్చింది, కానీ లేకపోతే నువ్వే ఈ భారం వహించేవలసిన వాడివి. నేనిప్పుడు రాజ్యం విడిచేశాను కనుక నువ్వే దీనిని పాలించు అని అన్నాడు. అందుకు వరరుచి అంగీకరింపక, దీనికి నేను అర్హుడిని కాను. మొదటి నుంచి నాకు భోగాలంటే విముఖతే. నేను సత్సంగత్యంలో గడపదలుచుకున్నాను. కాబట్టి నువ్వు రాజ్యం వదిలేయాలనుకుంటే విక్రమార్కుడికి పట్టాభిషేకం చేసి వెళ్ళు అని అప్పటికప్పుడే అతను నగరం విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పుడు భర్తృహరి తాను రాజ్యపాలన విడిచిపెట్టడానికి కారణం విక్రమార్కుడికి భట్టికి చెప్పి విక్రమార్కుడికి పట్టాభిషేకం జరిపించి భట్టిని మంత్రి పదవిలో అతనికి సహాయకుడిగా ఉంచి తాను కాషాయ వస్త్రాలు ధరించి వెళ్ళిపోయాడు. అలాగా అన్న అయిన వరరుచి, తమ్ముడు అయిన భర్తృహరి సంసారం మీద విరక్తి చెంది వెళ్ళిపోయాక విక్రమార్కుడు రాజుగా, భట్టి మంత్రిత్వంలో రాజ్యపాలన ప్రారంభించాడు. కొద్ది కాలాలకే ప్రజలు చాలా సుఖపడుతూ అటువంటి ఉత్తమోత్తముడైన రాజును ప్రసాదించినందుకు దేవుణ్ణి స్తుతించసాగారు. పౌరుల సౌఖ్యమే తన బాధ్యతగా విక్రమార్కుడు పాలించసాగాడు. కొన్నాళ్ళు గడిచాక ఒకనాడు విక్రమార్కుడు మంత్రితో, తమ్ముడు భట్టి, నాకొక కోరిక కలిగింది అని అన్నాడు. ఏమిటి అని అడిగాడు భట్టి. నేనిప్పుడు పాలించే మన రాజ్యం చాలా చిన్నది. దీనిని పెట్టుకొని నేను ఒక రాజునే అని పాలించడం హీనంగా అనిపిస్తుంది. దీనికి నాకు తట్టిన ఉపాయం ఒకటి ఉన్నది అని అన్నాడు. అదేమిటో చెప్పు అన్నాడు భట్టి. అన్ని విధాలా అనువుగా ఉండే మరో మంచి స్థలం కనుక్కొని విశాలమైన వీధులతో ఎటు చూసినా ఆమడ పొడవు ఉండేలా ఆమడ వెడల్పు ఉండేలా అందమైన పట్నం నిర్మించి దానిని రాజధానిగా ప్రజాపాలన సాగిస్తూ మన శక్తి సామర్థ్యాలతో రాజ్యం విస్తరింప చేసుకొని పేరు పొందేలా రాజ్యం చెయ్యాలి. ఇది నా దృఢమైన అభిప్రాయం. నువ్వేమంటావు అని అన్నాడు. నీ ఉద్దేశం గొప్పది. భగవంతుడి కృప ఉంటే ఎంతటి పనినైనా సులభంగానే సాధించవచ్చు. నాకు నీ సంకల్పం అంగీకారమే అన్నాడు భట్టి. అతని తోడ్పాటుకి విక్రమార్కుడు చాలా సంతోషించి, భట్టి, ఇవాళే దానికి ప్రయత్నాలు ప్రారంభించాలి. మన నగరం నిర్మించేందుకు స్థలం ఎలా ఉండాలంటే నదీ తీరం అయి ఉండాలి, పర్వత ప్రాంతం అవ్వాలి,
చెట్లు చేలు పెరిగేదిగా ఉండాలి. ఊరి మొదట గొప్ప దేవాలయం కలిగి ఉండాలి. నువ్వు ఇవాళే బయలుదేరి దేశమంతా తిరిగి నేను చెప్పినవన్నీ ఉండే విశాలమైన చోటు ఎక్కడైనా ఉందేమో చూసి వేగంగా రా. మంచి పని తలచినప్పుడే చెయ్యడం బుద్ధిమంతుల లక్షణమని పెద్దలు చెబుతారు కదా అని అన్నాడు. భట్టి ప్రయాణ సన్నాహాలు గావించుకొని వెంటనే బయలుదేరాడు. దేశమంతా తిరిగి విసిగిపోయి విక్రమార్కుడు చెప్పినట్లు ఉండే స్థలం ఎక్కడా దొరకదని నిర్ణయించుకొని తన ఊరికి తిరుగు ప్రయాణం కట్టాడు. అలా వస్తూ ఒక పర్వతం వెంట నడుస్తూ ఉంటే ఎండ ఎక్కువగా ఉండి అతనికి దాహమేసింది. గుక్కెడు నీళ్లు తాగితే తప్ప ప్రాణం గుట్టుక్కుమంటుందేమో అనిపించేసింది. నీటి కోసం అటూ ఇటూ చూస్తూ కొంచెం దూరం వచ్చేసరికి విశాలమైన బయలు ప్రదేశము, పురాతనమైన గుడి కనిపించాయి. అక్కడ ఒకవేళ నీరుందేమో అని వేగంగా వెళ్ళి చూశాడు. అదొక పాడుబడిన ఊరు. పాతపడినందువల్ల ఆ గుడి శిథిలమయ్యింది. గుడి వెనుక గొప్ప జలాశయం ఉన్నది. ఆ నీరు చాలా నిర్మలంగా ఉన్నది. అతను ఆశ్చర్యపడుతూ స్నానం చేసి దాహం తీర్చుకొని ఆ గుడి దగ్గర కొంచెం సేపు విశ్రమించి పోదాము అని వచ్చాడు. అక్కడ ఎత్తుగా భయంకరంగా కాళీ విగ్రహం కనిపించి అతను గుడికి ముమ్మారు ప్రదక్షిణాలు చేసి దేవికి సాష్టాంగపడి స్తోత్రం చేశాడు. తరువాత గుడి వెలుపలికి వచ్చి చల్లని నీడలో కూర్చొని ఆ ప్రదేశం గురించి ఏవో ఆలోచిస్తూ ఉంటే దేవాలయానికి ఎదురుగా దూరంలో ఒక స్తంభం మీద అతని దృష్టి పడింది. లేచి దాని దగ్గరికి వెళ్ళాడు. అది పురాతన శిలాశాసనం. అక్షరాల మీద ధూళిని దులిపి చదివాడు. ఈ భూమి మీద ధైర్యసాహసవంతుడు ఎవడైనా ఈ దేవాలయానికి ఎడమ పక్కన ఉన్న జలాశయం తీరంలో ఉన్న పెద్ద మర్రి చెట్టుకి కొలను మీదుగా ఉండే కొమ్మ మధ్యన గట్టిగా వేలాడగట్టబడిన ఇనప ఊట్లు 7 ఒకేసారి తెగనరికి కిందన నీళ్లల్లో కనిపించే వాడి అయిన శూలం మీదకి తలకిందులుగా గురి తప్పకుండా పడి మరణిస్తే అతను బతికి కాళికాదేవి కృప వలన ప్రసిద్ధి పొందిన చక్రవర్తి అవుతాడు. అలా జరిగిస్తే దేవి మహిమ వల్ల దేవేంద్రుడి నగరంలా ఎంతో వింతైన నగరం ఇక్కడ ఏర్పడుతుంది. అలా చక్రవర్తి అయినవానికి ఈ పురం రాజధాని అవుతుంది. అతని కోరికలన్నీ తీరుతాయి. కాళీ అతనిని కరుణతో కాపాడుతుంది. అది చదివి ఆశ్చర్యపోయాడు భట్టి. ఎంత మహిమగల స్థలం! ఇది వరకెవరూ ఇక్కడికి వచ్చి ఈ శాసనం చూడలేదు కాబోలు. చూస్తే మాత్రం అసాధ్యమైన పనులు ఎవరు చేయగలరు? ఈ శాసనంలోని విషయాలు విశ్వసించి ప్రాణాలను పణంగా ఎవరు పెట్టగలరు? చేసి చూస్తే కదా నిజానిజాలు తెలిసేది. అంతటి సాహసం ఎవరికి ఉంటుంది? ఇది విక్రమార్కుడు చెప్పిన లక్షణాలన్నీ కలిగిన స్థలమే. కాళికాలయం ఉన్నది. విశాలమైన సారవంతమైన చదును నేల ఉన్నది. దగ్గరలో పర్వతం ఉన్నది. జలాశయం ఉన్నది. శాసనంలో చెప్పినట్లు చేసి దేవి అనుగ్రహానికి పాత్రుడై పరమేశ్వరి సృష్టించిన పట్టణానికి రాజు అవడం దుర్లభమే అయినా విక్రమార్కుడు తలచిన విధంగా రాజధాని ఇక్కడ నిర్మించవచ్చు అనుకుంటూ భట్టి వేగంగా నగరం చేరుకున్నాడు. భట్టి, ఎక్కడెక్కడ తిరిగావు? నేను చెప్పిన లాంటి స్థలం ఎక్కడైనా కనిపించిందా అని ఆత్రంగా అడిగాడు విక్రమార్కుడు. భట్టి తాను చూసిన స్థలం గురించి ఆ శాసనంలోని విషయాల గురించి కూడా వివరంగా చెప్పి అది రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా అనువైన స్థలం అని అన్నాడు. విక్రమార్కుడు ఎంతో సంతోషించి, భట్టి, మనం ఇప్పుడే అక్కడికి వెళదాము. క్షణం కూడా ఆలస్యం చెయ్యకూడదు. నేనా శాసనంలో చెప్పినట్లు అన్నీ చేసి మహాకాళి అనుగ్రహం పొందుతాను. మనమిద్దరమే వెళ్ళాలి అని అతన్ని తొందర చేశాడు. ఆ వేళ వాళ్ళిద్దరూ నగరం వదిలి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. మంత్రి అక్కడ తాను చూసినవన్నీ రాజుకి చెప్పాడు. విక్రమార్కుడు మొదట కాళికాలయానికి వెళ్ళి దానిలోని విషయమంతా తెలుసుకొని భట్టి తనతో రాగా జలాశయాన్ని చేరుకున్నాడు. దాని ఒడ్డునున్న పెద్ద మర్రి చెట్టు కొమ్మ ఒకటి కొలను మీదకి వ్యాపించి ఉండటం, దానికి ఇనుప ఊట్లు కట్టబడి వేలాడుతూ ఉండటం చూశాడు. ఇంకేమీ సందేహించకుండా కత్తి పట్టుకుని చెట్టెక్కి 7 ఇనుప ఊట్లను దగ్గరకు చేర్చి పెనవేసి కాలిని స్మరించి ఒక్క వ్రేటితో నరికాడు. 7 ఊట్లు తెగిపడ్డాయి. అంతకు ముందు కనబడిన శూలం ఆ క్షణంలో
నెట్ట నిలువుగా మర్రికొమ్మ కింద నీళ్లలో నుంచి పొడుచుకు వచ్చింది. దానిని చూసి జంకకుండా జై భద్రకాళి అంటూ తలకిందులుగా దాని మీద పడిపోయాడు. భక్తులను కరుణించే కాళి అతని ధైర్య సాహసాలకు మిక్కిలి సంతోషించి శూలం అతని శిరస్సుకు గుచ్చుకోకుండా తటాలున చేతులు చాచి అతను శూలం మీద పడకుండా పట్టుకొని గుడికి తీసుకువెళ్ళిపోయింది. వివసుడై ఉన్న విక్రమార్కుడిని నేల మీద పడుకోబెట్టింది. విక్రమార్కుడికి ఏమవుతుందోనని భయపడుతూ కొలను ఒడ్డున నిలబడిన భట్టి భద్రకాళి ఆకారం ధరించి వచ్చి రాజుని రక్షించి తన ఆలయానికి తీసుకువెళ్లడం చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ తాను కూడా వేగంగా ఆలయానికి వెళ్ళి ఆ దేవిని పలు విధాలా ప్రార్థించసాగాడు. కొంతసేపటికి విక్రమార్కుడికి తెలివొచ్చింది. అతను అంబ పాదాల మీద పడి మొక్కి నిలబడి చేతులు జోడించి స్తోత్రం చేశాడు. దేవి అతన్ని కరుణ నిండిన కళ్ళతో చూస్తూ, ఓ విక్రమార్క మహారాజా, నీ కార్య దీక్షకి ధైర్య సాహసాలకి చాలా సంతోషించాను. శాసనంలో చెప్పినవన్నీ సరిగ్గా చేశావు కనుక దానిలో ఉన్న ప్రకారం నీకన్నీ సిద్ధిస్తాయి. ఇక్కడ ఎటువైపు చూసినా ఒక యోజనం పొడవు కలిగి సకల సంపదలు సమృద్ధిగా ఉండి గోపురాలు రమ్యమైన భవనాలు మనోహరమైన పూల తోటలతోనూ ఉండే మహానగరం ఒకటి ఏర్పడుతుంది. నువ్వా పట్నాన్ని రాజధానిగా చేసుకొని నీ ప్రతాపంతో అందరు రాజులను జయించి మహాగుణవంతుడు సమర్థుడు అయిన ఈ భట్టి మంత్రిత్వంలో చక్రవర్తివి అయ్యి ఎదురు లేకుండా చాలా కాలం రాజ్యం పాలించగలవు. ఎప్పుడు నీకు అపజయం కలుగుతుందో అదే నీకు మరణ సమయం. నీ చివరి దశలో తప్ప ఓటమి సంభవించదు. నువ్వు నన్ను ప్రార్థించినప్పుడు నీ కష్టాలన్నీ తీరుస్తాను. సుఖంగా భూమినేలి శాశ్వత కీర్తితో వర్ధిల్లు అని అతనికి భూమిలోని ఒక నిధిని చూపించి, కుమారా, దీనిలో ధనం, బంగారం, రత్నాలు ఎంత కావలసినా నీకు దొరుకుతూ ఉంటాయి. ఎంత తీసినా తరగవు అని దాని మహిమ చెప్పి, మీరిక్కడ నగర నిర్మాణానికి ప్రయత్నించండి చాలు అని అంతర్ధానమయ్యింది. వారా దేవికి నమస్కరించి తమ పురం వెళ్ళి వెంటనే సాధనాలతో వచ్చి ఆలయానికి తూర్పు దిక్కున నిర్మాణం మొదలుపెట్టారు. వాళ్ళు పేరుకి మొదలుపెట్టారు అంతే. భద్రకాళి ప్రభావం వల్ల అక్కడ అత్యంత అందమైన పట్నం వెలిసింది. విక్రమార్కుడు ఎంతో సంతోషించి భట్టిని పిలిచి, తమ్ముడు, నువ్వు మన నగరం వెళ్ళు. అక్కడ మనం లేనప్పుడు రాజకార్యాలను నిర్వహించే గుణనిధికి పురాధిపత్యం అప్పగించు. మనకి కప్పం కట్టేటట్లు దిట్టం చేసి మన వస్తు సామాగ్రులను ఎంచుకొని అంతఃపుర స్త్రీలను వెంటబెట్టుకొనిరా అని అన్నాడు. భట్టి అలాగే చేశాడు. విక్రమార్కుడు బాగా ఆలోచించి అక్కడి కాలికి ఉజ్జయిని అని పేరుందని ఆ నగరానికి అదే పేరు పెట్టాడు. శిథిలమైన కాళికాలయం తీయించేసి ఎత్తైన గోపురం, ప్రాకార ధ్వజస్తంభాలను, మండపాలతో చక్కని గుడి కట్టించి నిత్యము ఏదో ఒక ఉత్సవం జరిగేలా ఏర్పాటు చేసి కాళికాదేవిని ఎప్పుడూ భక్తితో ఆరాధించేవాడు. బ్రాహ్మణులను రప్పించి వైభవంగా పట్టాభిషిక్తుడు అయ్యి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ సైన్యాలను కూర్చుకొని యుద్ధాలు చేస్తూ క్రమంగా అందరి రాజులను జయించి వారు సమర్పించిన కానుకలతో వచ్చేవాడు. వారందరూ అతని ఆధిపత్యాన్ని అంగీకరించారు. విక్రమాదిత్యుడు తన దేశంలో ఎవరికీ ఎలాంటి కష్టనష్టాలు కలగనివ్వకుండా ప్రజలను ప్రేమగా చూసుకునేవాడు. భోజరాజా, విక్రమార్కుడు వంటి రాజు ప్రపంచంలో లేడు. రోజురోజుకి అతని కీర్తి ఎల్ల లోకాలకు వ్యాపించసాగింది. ఇది ఇలా ఉండగా దేవలోకంలో ఒక విశేషం జరిగింది. ఇంద్రుడి సభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, కుంద, తార, సౌదామిని, హేమ, పుంజిక స్థల మొదలైన అప్సరసలు రోజూ నాట్యం చేస్తూ ఇంద్రునికి ఆనందం కలిగిస్తూ ఉంటారు. వారందరూ ఎవరికి వారే నాట్యకళలో తామే ఎక్కువ అని గర్విస్తూ ఇతరులను తేలికగా మాట్లాడుతూ ఉండేవారు. అది క్రమంగా కలహానికి దారితీసింది. ఇంద్రుడి వరకు చేరింది. అతను వారిని సమాధానపరిచి పంపేశాడు. కానీ రంభ, ఊర్వశి మధ్య కలహం మరింత తీవ్రమయ్యింది. వారిద్దరూ ఇంద్రుడి వద్దకు వచ్చి, దేవ, మీరు మా వివాదాన్ని పరిశీలించి నాట్యంలో ఎక్కువ నేర్పు కలవారు మాలో ఎవరో నిర్ణయించాలి అని ప్రార్థించారు.
వారి నాట్య విద్య కౌశల్యాన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఏర్పాటు చేయించిన గొప్ప సభకి నాట్యకళా నిపుణులు దేవ బృందాలు వచ్చారు. కొంతసేపు రంభ, కొంతసేపు ఊర్వశి నాట్యం చేశారు. ఎవరు నాట్యం చేస్తున్నప్పుడు వాళ్ళదే గొప్పదిగా కనబడటం వల్ల వాళ్ళలో అధికులని తేల్చి చెప్పటం అసాధ్యమే అయ్యింది. ఇంద్రుడు సభలోని మహాత్ములను చూస్తూ, అయ్యలారా, మీరు సర్వశాస్త్రాలు తెలిసినవారు, విజ్ఞానులు, వీరి నాట్యం చూశారు కదా. ఈ ఇద్దరిలో ఎవరు అధికులో నేను తేల్చి చెప్పలేకపోతున్నాను. ఆ బాధ్యతను మీ మీద ఉంచుతున్నాను. దయచేసి మీరు ఈ వివాదం తేల్చండి అని అన్నాడు. ఎవరికి వారే ఏమీ చెప్పలేకపోయారు. ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. అది చూసిన ఇంద్రుడు, ఏమి, ఎవరూ మాట్లాడరేం? మీకు తెలియలేదా? సర్వజ్ఞులైన మునిశ్రేష్ఠులకే తెలియని ఈ విషయం ఇంకెవరు చెప్పగలరు అని వాపోయాడు. అప్పుడు నారదుడు లేచి, దేవేంద్ర, ఇది సామాన్యమైన సంగతి కాదు. మాలో అంతటి నిపుణులు లేరు. భూలోకంలో ఉజ్జయిని అనే పట్టణంలో విక్రమాదిత్యుడు అనే చక్రవర్తి ఉన్నాడు. అతను ధర్మస్వరూపుడు, సకల కళావేత్త, అసమాన కీర్తి సంపన్నుడు. ఆ ప్రభువుని రప్పించి ఇక్కడ వీరి నాట్యం ఏర్పాటు చేసి అతనిని అడిగితే నిర్ధారించి చెప్పగలడు. ఆ విక్రమాదిత్యుడు తప్ప మరెవరూ ఈ వివాదం పరిష్కరింపలేరు. అతను దైవాంశ సంభూతుడు కనుక దేవలోకానికి రప్పించటం సమస్య కాదు. అతన్ని పిలిపించు అని అన్నాడు. భూలోకవాసి అయిన విక్రమార్కుణ్ణి దేవలోకం రప్పించటం నేరం కాదని ఇంద్రుడు తన సారథి అయిన మాతలిని పిలిపించి, నువ్వు వెంటనే వెళ్ళి మా ఆహ్వానంగా చెప్పి ఉజ్జయినీపురానికి చక్రవర్తి అయిన విక్రమార్కుణ్ణి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. అతను వెంటనే బయలుదేరాడు. ఉజ్జయిని ప్రజలు ఆకాశం నుంచి దిగి వస్తున్న అద్భుత రథాన్ని చూస్తూ ఆశ్చర్యపోసాగారు. రథాన్ని రాజసభ ద్వారం వద్ద నిలబెట్టి లోపలికి ప్రవేశిస్తున్న మాతలిని దివ్య పురుషుడిగా భావించి ద్వారపాలకుడు అడ్డుపెట్టలేదు. విక్రమార్కుడికి తానెవరో, ఎందుకు వచ్చాడో చెప్పి, రాజా, అదిగో రథాన్ని బయట నిలబెట్టి ఉన్నాను, ఆలస్యం చెయ్యకరా అని కోరాడు. దేవేంద్రుడంతటి వాడు పిలిచిన తమ మహారాజు ఎంత గొప్పవాడో అనుకున్నారు సభలోని వారు. విక్రమార్కుడు కారణం తెలియకుండా పోవచ్చునా కూడదా అని సందేహంలో పడి భట్టి వైపు చూశాడు. అతని మనసు గ్రహించి, దేవా, ఇంద్రుడంతటి వాడు పిలుచుకోరమ్మని రథం పంపినప్పుడు వెళ్ళకపోతే అతన్ని అవమానించినట్లు అవుతుంది. ఇది నీకు తగదు. నీకు మేలు కలగజెయ్యడానికే ఈ ఆహ్వానం వచ్చి ఉంటుంది. సంశయింపక వెళ్ళిరా అన్నాడు భట్టి. విక్రమార్కుడు సంతోషంగా రథమెక్కి అమరావతికి వెళ్ళాడు. మాతలి అతను వచ్చిన విషయం ఇంద్రుడికి చెప్పగా అతను విక్రమార్కుడిని గౌరవంగా తోడ్కొని రావటానికి కొందరు దేవతలను పంపి తాను దివ్యసభా భవనమైన సుధర్మకు వెళ్ళాడు. అక్కడ తన సింహాసనానికి దగ్గరలోని గద్దెని తనకి కేటాయించాడు. విక్రమార్కుడు దేవసభకు తీసుకురాబడ్డాడు. అతను సభలోని ఇంద్రుడికి నమస్కరించాడు. రాజేంద్ర, నువ్వు లోకోత్తర పురుషుడివి. నీలో దేవతాంశ ఉన్నది. నీ కీర్తి ఈ దేవలోకానికి కూడా వ్యాపించింది అంటూ ప్రశంసించి ఉన్నతాసనం మీద ఆసీనుడిని చేశాడు. విక్రమార్కుడు వినయంగా తన క్షేమం తెలియజేశాడు. 15 రోజుల పాటు సకల భోగాలు అనుభవిస్తూ ఇంద్రసభకి వెళ్ళి అక్కడ విశేషాలు తెలుసుకుంటూ నందన ఉద్యానవనం, ఆకాశగంగ తీరం మొదలైన చోట్ల విహరిస్తూ దేవతా స్త్రీల నాట్య గానాలు ఆనందిస్తూ హాయిగా కాలం గడిపాడు. అలా ఒకరోజు, దేవేంద్ర, నేను వచ్చే పక్షం గడిచింది. మీరు నన్నెందుకు రప్పించారో నా మీద దయ ఉంచి చెప్పవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థించాడు. విక్రమార్క, నువ్వు వచ్చిన వెంటనే చెబితే అప్పుడే వెళ్ళిపోతావేమోనని నిన్ను వేగంగా పంపడానికి ఇష్టం లేక ఇంతకాలం వరకు కారణం చెప్పకుండా ఊరుకున్నాను. ఇక చెప్పడమే మంచిది. నా కొలువులో ఉండే అప్సరసలలో రంభ, ఊర్వశిలిద్దరూ అతి ప్రవీణులు, భరతనాట్యంలో కడు నేర్పరులు. ఇప్పుడు వారిద్దరికీ తమలో ఎవరు అధికులు అన్న వివాదం సంభవించింది. నేను ప్రయత్నించాను, కానీ వారిద్దరిలో తారతమ్యం గుర్తించలేకపోయాను. సభ్యులు చెప్పలేకపోయారు. అప్పుడు నారదుడు, నిన్ను రప్పిస్తే ఈ వివాదాన్ని సులభంగా పరిష్కరిస్తావు అన్నాడు. అందుకే నిన్ను రప్పించాను. ఇవాళ నాట్యసభ ఏర్పాటు చేస్తాను. అది చూసి
నిర్ణయిద్దువుగాని అన్నాడు దేవేంద్రుడు. విక్రమార్కుడు నవ్వి, దేవతాప్రభు అయినా నీకు తెలియని విషయాలు మానవ మాతృడునైనా నాకు ఎలా తెలుస్తాయి? మీరు నన్ను రప్పించటం వల్ల నాకు మీ దర్శన భాగ్యం లభించింది. ఇది గొప్ప విశేషం. మీరు పిలిపించి అడిగారు కనుక నేను వివేకిని కాకపోయినా నాకు తెలిసిన మేరకు పరిశీలించి తోచినది చెబుతాను అని అన్నాడు. ఇంద్రుడు రంభ ఊర్వశుల నాట్యకళా విమర్శనకు ఒకరోజు నిర్ణయించి మునులను దేవతలను కూడా ఆహ్వానించాడు. ఆ సభలో ఇంద్రుడు విక్రమార్కుడు ఎందరో దేవతలు మునులు చూస్తూ ఉండగా రంభ ఊర్వశులు నాట్యం ప్రారంభించేందుకు ముందు విక్రమార్కుడు తన వద్దనున్న 2 పూల చెండులను చెరొకటి ఇచ్చి, మీరు వీటిని పట్టుకొని వదలకుండా నాట్యం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే వాటిని చేతులలో ఉంచుకొని నాట్యం చేయసాగారు. ఆ రెండిటిలోనూ కందిరీగలను పెట్టి ఉంచడం వల్ల రంభ ఆ చెండుని గట్టిగా అదమడంతో కందిరీగ ఆమెను కుట్టింది. దానితో ఆమె ఆ పూల చెండును పారవేసి నాట్యం చేయసాగింది. కానీ చెయ్యి బాధ వల్ల లక్ష్యం తప్పి నాట్యంలో లోటు కనిపించింది. ఊర్వశి పూల చెండుని మృదువుగా పట్టుకున్నందువల్ల ఆమెకి ఎటువంటి బాధలు లేకుండా సులువుగా నాట్యం చేయసాగింది. నాట్యం పూర్తి కాగానే విక్రమార్కుడు ఇంద్రుడితో పాటు సభ్యులందరూ వినేలా, దేవేంద్ర, నాట్యంలో వీరిద్దరూ నిపుణులే. అయినా ఊర్వశి కంటే రంభలో చిన్న లోటు తోచింది. నేను వీళ్ళకిచ్చిన పూల చెండ్లలో కందిరీగలను పెట్టి ఉంచాను. రంభ చెండును అదమడం వల్ల దానిలోని ఈగ కుట్టింది. ఆ బాధ ఓర్వలేక నాట్యంలో తప్పు చేసింది. కాని ఊర్వశి అలా కాక చెండుని నేర్పుగా పట్టుకొని తన నాట్య చాతుర్యం ప్రకటించింది. అందుచేత ఊర్వశి మేలయ్యింది. అంత మాత్రాన రంభను తక్కువగా ఎంచకూడదు. ఆమె కూడా సన్మాన అర్హురాలే అని తీర్మానించాడు. అతని బుద్ధి చాతుర్యానికి సంతోషించిన ఇంద్రుడు రంభ ఊర్వశులను తగిన రీతిలో సన్మానించి బహుమతులు ఇచ్చి పంపాడు. తర్వాత విక్రమార్కుడు తన పురానికి వెళ్తానన్నాడు. ఇంద్రుడు అతనికి దివ్య రత్నాభరణాలు, విచిత్ర వస్తువులు, 32 బొమ్మలను కలివి మణులు తాపడం చెయ్యబడినది విచిత్రమైన శిల్పం కలది అయిన ఈ సింహాసనాన్ని బహుమతిగా ఇచ్చి, విక్రమార్క, ఈ దివ్య సింహాసనం దేవతలకు కూడా లభించేది కాదు. నేను స్వర్గరాజ్యానికి పట్టాభిషిక్తుడిని అయ్యేటప్పుడు దీనిని నాకు శంకరుడు బహుమతిగా ఇచ్చాడు. నీ మీద కల ప్రీతి చేత నీకిస్తున్నాను. దీని మీద కూర్చొని రాజ్యపాలన చేసే అర్హత, శక్తి నీకొక్కడికే ఉన్నాయి. నువ్వు 1000 సంవత్సరాలు ఆరోగ్యంతో జీవించి ఉండేలా వరమిచ్చాను. అంతవరకు నువ్వే సింహాసనం మీద కూర్చొని ఎదురు లేకుండా రాజ్యపాలన చెయ్యి. నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి కొందరు దేవతలను తోడుగా నియమించి మాతలిని పిలిచి రథంలో విక్రమార్కుణ్ణి ఉజ్జయిని నగరం చేర్చమన్నాడు. రాజు తన నగరం చేరాక కాళికాలయానికి వెళ్లి దేవిని స్తుతించి నగరవాసులకి తన రాకను తెలియజేశాడు. ఈ విధంగా విక్రమార్కుడు ఇంద్రలోకం ఆహ్వానించటం, ఇంద్రునిచే ప్రశంసలు, ఆశీస్సులు, వరాలు, బహుమతులు పొందివచ్చిన విధానము భట్టి అడగగానే చెప్పాడు. అంతా చెప్పి, భట్టి, నేనొక తెలివి తక్కువ పని చేశాను. నా బుద్ధికి అప్పుడు తట్టలేదు. అదేమిటంటే, దేవేంద్రుడు నేను 1000 సంవత్సరాలు బతికుండి రాజ్యం పాలించేటట్లు వరమిచ్చాడని చెప్పాను కదా. ఆ సమయంలో నీ విషయం ప్రస్తావించడం మర్చిపోయాను. నేనడిగితే ఇంద్రుడు నీకు అలాంటి వరం ఇచ్చి ఉండేవాడు. తప్పు నాది కానీ అతనిది కాదు. నువ్వు లేకపోతే నేను అంతకాలం జీవించి ఏం ప్రయోజనం? ఈ రాజ్యం నాకెందుకు? ఇప్పుడేం చెయ్యాలో తోచడం లేదు అని చింతించడం మొదలుపెట్టాడు. అందుకు భట్టి, గడిచిన దానికి వగచి ఉపయోగమేమిటి? దీనికి నేనొక ఉపాయం చెబుతాను. నేను కాళికాదేవి గురించి తపస్సు చేసి ఆమె కరుణ పొంది చాలా కాలం జీవించేలా వరం పొందుతాను. మీరు చింతించకండి అని అన్నకు నమస్కరించి అతని అనుమతి తీసుకొని తపస్సుకు వెళ్ళిపోయాడు. కాళికాలయంలో 6 నెలల పాటు భట్టి తీవ్రంగా తపస్సు చేశాడు. అతని నిష్టకి, భక్తి శ్రద్ధలకి, స్థిరత్వానికి దేవి సంతోషించి ప్రత్యక్షమయ్యింది. అతడామెను స్తుతించి, తల్లి, నేను 2000 సంవత్సరాలు జీవించి ఉండేలా వరం ప్రసాదించు అని ప్రార్థించాడు. అతని కోరిక విని కాళీ నవ్వి, వత్స, నీ కోరిక దుర్లభమైనది. ఇలాంటి వరం కావాలంటే
ధైర్యం, సాహసం, వితరణ మొదలైన సద్గుణాలు కలిగిన ఒక రాజుని నా పీఠం వద్ద ఖండించి అతని శిరస్సును నాకు బలి ఇవ్వాలి. ఇలా చెయ్యలేకపోతే మరో వరం కోరుకో అని అన్నది. దేవి మాటలు వినగానే భట్టికి దిగులేసింది. ఇంక నేనేం చెయ్యాలి? చేసిన తపస్సంతా వృధా. కాళీ చెప్పిన మహత్కార్యం చెయ్యడం నా తరమా? సకల సద్గుణాలు కల రాజు ఎవరు నా కోసం తన ప్రాణాలు అర్పిస్తాడు? అలాంటి వాడు అన్న విక్రమార్కుడు ఒక్కడే. ఈ విషయం అతనికి చెబితే ఏమనుకుంటాడో? ఒకవేళ అందుకు అంగీకరించి ప్రాణత్యాగానికి సిద్ధపడినా అలాంటి వాడిని చంపి నేనెంతకాలం బతికినా ఏం ప్రయోజనం అని చింతించి, తల్లి, నాకు మరే వరమూ అక్కర్లేదు. నువ్వు చెప్పిన లక్షణాలు కలవాడు విక్రమార్కుడు ఒక్కడే. అతనితో ఆలోచించి తరువాత చెబుతాను అని అన్నాడు. సరే అని కాళీ అంతర్ధానమైపోయింది. దీన వదనంతో వచ్చిన భట్టిని చూసి, తమ్ముడు, ఏమైంది అని అడిగాడు విక్రమార్కుడు. భట్టి జరిగినదంతా చెప్పాడు. అది విని విక్రమార్కుడు, దీనికంత విచారం దేనికి? ఇది గొప్ప కార్యం కాదు. పద, నేను నా శిరస్సును కాళికాదేవికి అర్పిస్తాను. మన వంశం నిలబడటానికి నేనైతేనేం, నువ్వైతేనేం, చింతించకు అంటూ భట్టి ఎంత చెబుతున్నా వినకుండా కాళికాలయానికి బయలుదేరాడు. విధిలేక భట్టి అతన్ని అనుసరించాడు. ఇద్దరూ అంబకి నమస్కరించాక రాజు తమ్ముణ్ణి చూసి, భట్టి, సంకోచించకు. ఇదిగో ఖడ్గం. ఈ పరాశక్తికి ప్రీతి కలిగేలా వేగంగా నా మెడ నరుకు అని బలిపీఠం ముందు తల వంచాడు. విక్రమార్కుణ్ణి మళ్లీ బ్రతికించుకోవచ్చునన్న ధైర్యంతో కత్తి తీసుకొని కాలికి మొక్కి, తల్లి, నువ్వు కోరినట్లు రాజును బలి ఇస్తున్నాను. నా మీద అనుగ్రహించి నేను కోరిన వరమియ్యి అంటూ భట్టి రాజు తల నరికి బలిపీఠం మీదుంచి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. కాళీమాత ప్రత్యక్షమయ్యింది. వత్స, మెచ్చాను. నువ్వు కోరినట్లే 2000 సంవత్సరాలు జీవించి ఉండేలా వరం అనుగ్రహిస్తున్నాను. సుఖంగా ఉండు అన్న అంబని చూసి భట్టి పకపకా నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? నేను చెప్పినట్లు జరగదనుకుంటున్నావా ఏమిటి అని అన్నది. జనని, నాకలాగే అనిపించింది. ఎందుకంటే ఈ విక్రమార్క మహీపతి దేవేంద్రుడి నుంచి 1000 ఏళ్లు జీవించి రాజ్యపాలన చేసేలా వరం పొందాడు. ఆ వరమిచ్చి 2 రోజులైనా కాకుండానే నేను తపస్సు మొదలుపెట్టాను. ఇంత స్వల్పకాలంలోనే ఇతనికి మరణం సంభవించింది. దేవేంద్రుడి మాట అబద్ధమయ్యింది. ఇది జరిగాక నీ మాట మాత్రం నిలుస్తుందని ఎలా నమ్మడం? ఆ వరంలాగే ఇదే అవుతుంది అనిపించి నాకు నవ్వు వచ్చింది. తప్పులేదు కదా అని అన్నాడు. భట్టి చెప్పింది నిజమే అని గ్రహించిన కాళికాదేవి అతని వివేకానికి సంతోషించి, భట్టి, నువ్వు చెప్పింది న్యాయమే, కాని భూమి ఆకాశాలు తలకిందులు అయినా నా మాట తప్పదు. దేవేంద్రుడి వరమూ తప్పదు. మీ ఇద్దరి ధైర్య సాహసాలని మనోనిబ్బరాన్ని తెలుసుకోవాలనే అలా కోరాను. నీకింకా ఏదైనా వరం కావాలంటే కోరుకో అని అన్నది. జగదీశ్వరి, అలాంటి సుగుణశీలుడైన రాజు మరణించాక నేనెంతకాలం జీవించి ఉన్నా ప్రయోజనం లేదు. కనుక నా మీద దయ ఉంచి ఇతన్ని బ్రతికించు అని కోరుకున్నాడు. భట్టి, విక్రమార్కుడి శిరస్సును మొండెంలో చేర్చు అని చెప్పింది కాళీ. అతను అలా చేసేసరికి విక్రమార్కుడు నిద్రలో నుంచి లేచినట్లు లేచి ఎదురుగా ఉన్న దేవిని స్తుతించాడు. వాళ్ళిద్దరికీ సకల శ్రేయస్సులు చేకూరాలని అంబ దీవించి అంతర్ధానమయ్యాక ఇద్దరూ నగరం వెళ్ళిపోయారు. తర్వాత విక్రమార్కుడికి ఒక అనుమానం వచ్చింది. తమ్ముడు, దేవేంద్రుడు నాకు 1000 సంవత్సరాలు ఆయుర్దాయం వరమిస్తే కాళికాదేవి నీకు 2000 సంవత్సరాలు ఇచ్చింది. దీనిని బట్టి నేను గతించాక నువ్వు 1000 సంవత్సరాలు జీవించి ఉండాలి. ఇందుకు నువ్వు నాలాగే చింతిస్తున్నావేమో? అది విని భట్టి తల ఊపి, నిజమే, కానీ దీనికొక ఉపాయం ఉన్నది. అలా అయితే నువ్వు 2000 సంవత్సరాలు జీవించగలవు అని అన్నాడు. ఎలా సాధ్యం అన్నాడు విక్రమార్కుడు. మీరు సంవత్సరానికి 6 మాసాలే రాజ్యపాలన చేస్తూ మిగిలిన 6 మాసాలు రాజ్యాన్ని ఇతరులకు అప్పగించి దేశ సంచారం చెయ్యండి. అలా అయితే 1000 ఏళ్ల రాజ్యపాలన చెయ్యటానికి మరో 1000 ఏళ్లు కూడి వస్తుంది. మొత్తం 2000 ఏళ్లు జీవించవచ్చు. దీనివల్ల మరో లాభం కూడా ఉంది. దేశ సంచారం చెయ్యడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి అని అన్నాడు. ఎంత తెలివైన వాడివి భట్టి!
నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అతన్ని రాజు ఎంతగానో మెచ్చుకున్నాడు. అది మొదలు విక్రమార్కుడు సంవత్సరంలో 6 మాసాలు మాత్రమే పరిపాలన చేస్తూ మిగిలిన 6 నెలలు రాజ్యాన్ని భట్టికి అప్పగించి దేశాటన చెయ్యసాగాడు. ఒకప్పుడు ఇద్దరూ బయలుదేరేవారు. అప్పుడు రాజ్యాన్ని భట్టి కొడుక్కి అప్పగించేవాడు. ఓ భోజరాజా, ఇలా విక్రమార్క చక్రవర్తి సాహసం, వితరణ, పరోపకారం మొదలైన సద్గుణాలన్నీ కలిగి ప్రజారంజకంగా పాలించాడు. అతని రాజ్యంలో మృగాలకి కూడా జాతి వైరం ఉండేది కాదు. రాజు మంత్రి అయిన ఆ అన్నదమ్ముల ఐకమత్యాన్ని అందరూ పొగిడేవారు. అతని గుణగణాలు వర్ణించటం అసాధ్యమని ఆదిలోనే చెప్పాను కదా. విక్రమార్కుని గుణాలు విన్నావు కదా. అతని లక్షణాలు కొన్నైనా నీలో ఉంటే ఈ సింహాసనం అధిష్ఠించు, లేకపోతే నీకు ఆ అర్హత ఉండదు, వెళ్ళిపో అన్నది ప్రతిమ. ముహూర్తం దాటిపోవడంతో భోజరాజు కొలువు చాలించి మందిరానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది.